మీకు ఇక్కడ కనిపించే బ్రిడ్జ్ ని లక్ష్మణ్ జులా అంటారు. పురాతన కాలంలో లక్ష్మణుల వారు ఈ ప్లేస్ లోనే ఈ గంగా నదిని దాటారనేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. దీని పక్కనే ఉంటుంది తపోవన్ ఘాట్. సాయంత్రం పూట యోగాకి ఇంకా చాలా ప్రాముఖ్యమైన గంగా హారతికి ఈ ప్లేస్ చాలా ప్రసిద్ధి చెందింది. రిషికేష్ కి వచ్చినప్పుడు మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేసులు, గంగా హారతి ఇచ్చే ప్లేసులు అవి ఇక్కడ 3 ఉన్నాయి. ఆ 3 గురించి అక్కడికి ఏ టైంలో వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, మీకు అక్కడ పార్కింగ్ ఉంటుందా ఉండదా, దాని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఆ వివరాలన్నిటిని నేను మీకు ఈ వీడియోలో పూసగుచ్చినట్టు చెప్పబోతున్నాను. ఈ వీడియో తీయడానికి నాకు 3 రోజులు పట్టింది. ఎందుకంటే గంగా హారతి సాయంత్రం పుట్టిస్తారు. 3 రోజుల సాయంత్రం నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఈ వీడియోని తీశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అన్ని వివరాలు మీకు చెప్పబోతున్నాను. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన అఖండ భారత యాత్రలో డే నెంబర్ 81కి స్వాగతం. ఈ రోజు మనము ప్రపంచానికి యోగా క్యాపిటల్ అయినటువంటి రిషికేష్ అనే ప్లేస్ లో ఉన్నాము. చాలా ప్రశాంతమైన ప్లేసు, చాలా ఆధ్యాత్మికమైన ప్లేసు. మనం వచ్చేసి ఇప్పుడు ఒక ఘాట్ లో ఉన్నాం అనమాట. ఆ ఘాట్ ఏంటంటే తపోవన్ సార్వజనిక్ ఘాటు. ఈ ఘాటు దేనికి ఫేమస్ అంటే ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణానికి, ఇక్కడ ఉన్న వ్యూకి, తర్వాత ఇక్కడ యోగా కూడా జరుగుతూ ఉంటుంది. అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో యోగా నేర్పిస్తూ కనిపిస్తా ఉన్నాడు కదా, ఈయన యోగా గురువు. ఈయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏం చెప్పాడంటే, ఇటువంటి ఘాట్లు చాలా ఉంటాయి రిషికేష్ లో. ప్రతి ఒక్క ఘాట్లో కూడా ఉదయం పూట, సాయంత్రం పూట ఇలాగా ఓపెన్ యోగా క్లాసులు జరుగుతూ ఉంటాయని చెప్పాడు. ఇటువంటి యోగా క్లాస్ జాయిన్ అవ్వాలంటే మీకు ప్యాకేజీ లాగా ఉంటాయంట. మీరు డైరెక్ట్గా వచ్చేసి ఒక క్లాసు వచ్చేసి జాయిన్ అయిపోవాలంటే 100-150 రూపాయల నుంచి 300 వరకు ఉంటుందంట. అలా కాదు, మాకు 10 రోజులు, రోజుకు 1 గంట కావాలి, లేదంటే 100 గంటలు కావాలి, మాకు రూమ్ కూడా కావాలి, ఫుడ్ కూడా కావాలి, ఇలాగ రకరకాల ప్యాకేజెస్ 100-150 రూపాయల దగ్గర నుంచి మొదలు పెడితే ఒక క్లాస్కి 100 గంటలు, 200 గంటలు అలాగ పెంచుకుంటూ వెళ్తే అకామిడేషన్తో కలిపి 35,000-40,000 వరకు కూడా ఉంటాయని చెప్పాడు. ఈ ఘాట్ ఎక్కడ ఉంటుందంటే లక్ష్మణ్ జులా, అంటే లక్ష్మణుల వారి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి పేరు లక్ష్మణ్ అనమాట. ఆ బ్రిడ్జి అయితే ప్రస్తుతానికి మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ కనిపించేది లక్ష్మణ్ జులా బ్రిడ్జ్. అది ఇప్పుడు పని చేయట్లేదు అనమాట. దాని మీదకి మనుషులు ఎవరిని అలౌ చేయట్లేదు. ఎందుకంటే బ్రిడ్జి చాలా పాతది అయిపోయింది అనేసి కొత్త బ్రిడ్జి కడతా ఉన్నారు. ఆ బ్రిడ్జికి పక్కనే ఇంకొక టవర్ లాగా ఉంది చూసారా, అక్కడ కొత్త బ్రిడ్జి అయితే కడతా ఉన్నారు. దాదాపు ఒక 3-4 సంవత్సరాల ముందరే ఈ లక్ష్మణ్ జులా బ్రిడ్జిని అయితే వీళ్ళు మనుషుల్ని ఎవరిని అలౌ చేయడం మానేశారు. దాని పక్కనే ఉంటుంది ఈ తపోవన్ ఘాట్. ఈ ఘాట్ వచ్చేసి యోగాకి చాలా ఫేమస్. మీరేమన్నా ఉదయాన కానీ సాయంత్రం కానీ ఇక్కడికి వచ్చారంటే ప్రశాంతంగా చల్లని గాలి వీస్తూ ఉంటుంది గంగమ్మ తల్లి నది మీద నుంచి. అక్కడ కూర్చునేసి మీరు యోగాలో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే మీరు ఊరికే కూర్చొని యోగాని కూడా చూడొచ్చు. రిషికేష్ లో పారే నది గంగా నది. ఈ గంగా నది ఒడ్డునే గంగమ్మ తల్లి విగ్రహం ఉంటుంది, దాని పక్కనే శివుని విగ్రహం ఉంటుంది. ఈ 2 విగ్రహాలు ఎదురుగా తపస్సు చేస్తూ ఒక ముని విగ్రహం ఉంటది. ఈ ముని ఎవరో కాదు, వశిష్ఠ ముని. ఈ వశిష్ఠ ముని గురించి, ఆయన తపస్సు చేసిన ప్లేస్ గురించి నేను లాస్ట్ వీడియోలో వివరించాను, వెళ్ళేసి అది కూడా చూడండి. దీని పక్కనే విష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడికి సత్యసాయి బాబా, పుట్టపర్తి సత్యసాయి బాబా తెలుసు కదా, ఆయన ఇక్కడికి వచ్చున్నారు ఒకనొక టైంలో. ఆయనది ఒక చిన్న మఠం కూడా ఈ ఘాట్ లో ఉంది. పైనుంచి కిందికి దిగడానికి మెట్లు కూడా ఉంటాయి. మెట్ల ద్వారా దిగి కిందికి వచ్చారంటే గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి దారి కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఇలాగ నడుచుకుంటూ వెళ్ళారంటే అక్కడ జనాలు కనిపిస్తా ఉన్నారు కదా మీకు, సో అక్కడ దాకా వెళ్ళొచ్చు అనమాట. అక్కడ వచ్చేసి గంగమ్మ తల్లి దగ్గర వరకు కూడా మనం వెళ్ళొచ్చు. గంగా నది దగ్గరికి వచ్చాము. కొంచెం నీళ్లు తీసుకునేసి నెత్తి మీద చల్లుకొని ఈ గంగమ్మ తల్లి ఎక్కడ పుట్టింది, ఎలాగ పుట్టింది, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఈ గంగా నది వచ్చేసి ఇక్కడే
దేవప్రయాగ అనే ప్లేస్ లో జన్మిస్తుంది అనమాట. అక్కడ 2 నదులు కలిసి గంగమ్మ తల్లిలాగా మారి గంగా నది లాగా ప్రవహిస్తుంది. ఆ 2 నదులు ఏంటంటే నిన్న వీడియోలో నేను చూపించాను కదా, టేరీ లేక్ దగ్గర ఒక నది ఉందనేసి, భాగీరథి నది. ఆ నది ఒకటి. రెండో నది ఏంటంటే అలకనంద. ఈ నది వచ్చేసి హిమాలయాల్లో పుడుతుంది. ఆ 2 నదులు అక్కడి నుంచి ప్రవహించి దేవప్రయాగ సంగం అనే దగ్గర అయితే కలిసిపోయి ఇక్కడ నుంచి గంగా నది లాగా పారుతాయి. రిషికేశ్ లో గంగా ఆరతి చూడాలంటే 3 ఫేమస్ ప్లేస్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం ఇప్పుడున్న ప్లేసు తపోవన్ సార్వజనిక్ ఘాట్, రెండోది వచ్చేసి త్రివేణి ఘాటు, మూడోది వచ్చేసి పరమార్థ నికేతన్ అనేసి. ఈ గంగా హారతి ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్యలో, అంటే సూర్యాస్తమం అవుతుంది కదా ఆ టైంలో జరుగుతుంది. ఈ 3 ప్లేసులను చూడాలంటే మనము 3 రోజులు సాయంత్రం ఇక్కడికి వెళ్లాల్సి ఉంటది. నేను అదే పని చేశాను. ఇంకా కొన్ని ప్లేసుల్లో కూడా జరుగుతుంది, కానీ వాటికి అంత ప్రాముఖ్యత లేదు. ఈ 3 ప్లేసుల్లో ఈ గంగా హారతికి ఉన్న ప్రాముఖ్యతని నేను 3 రోజుల పాటు ఇక్కడికి వెళ్ళేసి మీకు చాలా వివరంగా ఈ వీడియోలోనే వివరించాను. వీడియో చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నమామి గంగే తవ పాద పంకజం పుష్పాంజలిమయా దత్తో గ్రహాణం పరమేశ్వరి అస్తే ప్రయత్నైనం మయా కృతః ఆవాహనం న జానామి తవార్చనం పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరి మంత్రహీనం క్రియాహీనం. ఈ తపోవన్ ఘాట్ లో గంగా హారతి 5:30కు మొదలవుతుంది. 6:30 వరకు రకరకాల పూజలు చేస్తారు. దాదాపు 6, 10, 6, 15 నిమిషాల టైంలో గంగా హారతి ఇవ్వడం మొదలు పెడతారు. తపోవన్ ఘాట్ లో గంగా హారతికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా తక్కువ మంది వస్తారు చూడడానికి. మీరు చాలా క్లియర్ గా ఇక్కడ జరిగే పూజల్ని, ఇక్కడ జరిగే పరిక్రియల్ని చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ 3 నుంచి 5 మంది పూజారులు, అంటే 3 గంగా హారతుల దగ్గర నుంచి 5 గంగా హారతుల వరకు జరుగుతాయి. చాలా ఎక్కువ జరగకపోయినా కానీ మీరు ఫస్ట్ రోలో సైడ్ నుంచి, వెనకల నుంచి, ముందర నుంచి, అన్ని సైడ్ల నుంచి చాలా క్లియర్ గా, చాలా ప్రశాంతంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువగా రష్ ఉండదు, ఎక్కువగా జనాల తోపులాట ఇదంతా ఉండదు. కూర్చునేసి నిమ్మలంగా, నిదానంగా, ప్రశాంతంగా ఈ గంగా హారతిని మీరు అనుభూతి చెందొచ్చు. ఇక్కడున్న గంగా హారతికి ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే, ఇది లక్ష్మణ్ జుల, అంటే లక్ష్మణుల వారి బ్రిడ్జ్ పక్కనే జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ ఎందుకు కట్టారంటే, పురాతన కాలంలో లక్ష్మణుల వారు గంగా నదిని ఇక్కడే దాటారు అనేసి, దానికి గుర్తుగా ఇక్కడ బ్రిడ్జిని కట్టారనేసి ఈ బ్రిడ్జి ప్రాముఖ్యమైంది. సో అది ఇంకొక ప్రాముఖ్యత ఇక్కడ. ఇది మరుసటి రోజు త్రివేణి ఘాట్ దగ్గరకు వచ్చాము ఇంకో గంగా హారతిని చూపించడానికి. పక్కనే పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ 100 రూపాయలు. ఇక్కడ కారు పెట్టేసి ఒక 2 నిమిషాలు నడిచామంటే త్రివేణి ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. త్రివేణి ఘాటు చాలా పెద్ద ఘాటు. గంగా హారతిని చూడడానికి రిషికేశ్ లోనే చాలా ఫేమస్ ఘాటు. ఇక్కడికి కొన్ని వందల నుంచి కొన్ని వేల సంఖ్యలో జనాలు వస్తారు సీజన్ బట్టి. ఇక్కడ మీరు గంగా హారతి చూడాలనుకుంటే 5 గంటల లోపలే వచ్చారంటే మీకు ఫ్రంట్ రోలో కూర్చోడానికి సీట్లు దొరుకుతాయి. ఇక్కడ టికెట్ అంటూ ఏముండదు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ముందెళ్ళేసి కూర్చోవచ్చు, మంచి స్పాట్ లో కూర్చొనేసి చూడొచ్చు. ఒకవేళ మీరు లేటుగా వచ్చారనుకోండి, అప్పుడు లాస్ట్ లో కూర్చోవాల్సి వస్తుంది. త్రివేణి ఘాటు చాలా అంటే చాలా పెద్ద ఘాటు. ఇక్కడ దాదాపు 20 మందికి పైగా పూజారులు బల్లలు తెచ్చుకుంటారు. అంటే ఇక్కడ ఒక సంఘం లాగా ఉంటుంది, వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఆ బల్లల్ని స్టేజుల్లాగా మారుస్తారనమాట. మీరు పూజని స్టార్టింగ్ నుంచి చూడాలంటే 5 గంటలకు వచ్చారంటే మొత్తం వాళ్ళు ఎలాగా ఆ బల్లల్ని స్టేజుల్లాగా మారుస్తారు, ఆ పూలతో డెకరేషన్ చేసేవి, ఒత్తులు చేసేవి. ఒక్కొక్క హారతి పైన దాదాపు 20 నుంచి 30కి పైగా ఒత్తుల్ని వెలిగించి ఇక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా మీరు చూడాలనుకుంటే 5 గంటలకు వచ్చి ఫ్రంట్ సీట్ లో కూర్చున్నారంటే 6:30 వరకు ఆ ప్రాసెస్ మొత్తం, హారతి ఎలాగిస్తారు, పూజ ఎలా చేస్తారు, పూలతో డెకరేషన్ ఎలా చేస్తారు, ఇదంతా క్లియర్ గా చూడొచ్చు. లేదు మేము డైరెక్ట్ గా హారతి చూడాలనుకుంటే 5:45కి వచ్చారంటే అప్పుడు మీకు ప్లేస్ దొరకడం కూడా కష్టం అవుతుంది. నన్ను అడిగితే 4:30, 4:45 ఆ టైంలో రండి, ఫ్రంట్ సీట్ లో కూర్చోవచ్చు. పూజని స్టార్టింగ్ నుంచి చివరి దాకా ప్రశాంతంగా చూడొచ్చు.
विश्व का सभी भक्तों का పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుని పాటలు, తర్వాత గంగమ్మ గురించి పాటలు, కీర్తనలు అవి ఇవి జరుగుతాయి. చాలా అందరూ ఆహ్లాదంగా ఆనందంగా డ్యాన్సులు అవి కూడా వేస్తారంటే దేవుని డ్యాన్సులు, మామూలుగా సినిమాలో బ్రేక్ డ్యాన్సులు లాగా కాదు. మీరు అది కూడా చూడాలనుకుంటే దాదాపు 7 వరకు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. 7 గంటలకి అంతా ముగించుకొని మీరు కార్ని అలాగే పార్కింగ్లో పెట్టి ఇంకొక నిమిషం పాటు నడిచారంటే మొత్తం ఒక వాకింగ్ స్ట్రీట్ లాగా ఉంటుంది. వెహికల్స్ కూడా ఉంటాయి, కానీ చాలా మంది జనాలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ చాలా షాపులు ఉంటాయి. మీరేమన్నా ఇక్కడ లోకల్ బట్టలు కొనాలనుకున్నా కానీ, లేదంటే లోకల్ ఫుడ్ ట్రై చేయాలనుకున్నా కానీ, లేదంటే ఏమన్నా గిఫ్ట్లు, రుద్రాక్షలు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ షాపులు అయితే చాలా ఉంటాయి. నెక్స్ట్ రోజు నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను పరమార్థ నికేతన్ అనే ఇంకొక ప్లేస్ కి. ఇక్కడ కూడా గంగా హారతి జరుగుతుంది. ఇక్కడ జరిగే గంగా హారతికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, పూజారులు గంగా హారతిని ఇచ్చిన తర్వాత ఆ హారతిని అక్కడే పెడతారు. దాని తర్వాత మీరు 1 by 1 మీరు కూడా వెళ్ళేసి ఆ హారతిని తీసుకొని గంగమ్మ తల్లికి మీరు కూడా హారతిని ఇవ్వచ్చు. ఇది మిగిలిన 2 ఘాట్లు చూపించాను కదా, ఫస్ట్ వచ్చేసి తపోవన్ ఘాటు, రెండోది వచ్చేసి త్రివేణి ఘాటు. అక్కడ పూజారులు మాత్రమే గంగా హారతిని ఇస్తారు, తర్వాత మీరు ఇవ్వడానికి ఉండదు. కానీ ఈ ఘాట్లో మాత్రము పూజారులు గంగా హారతిని ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వెళ్ళేసి ఆ హారతిని తీసుకొని గంగమ్మ తల్లికి పూజించుకోవచ్చు, మీ కోరికలు కోరుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న గంగా హారతికి ఉన్న ప్రత్యేకత. ఈ పరమార్థ నికేతన్ ఘాటికి ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎలాగ మనం హారతి ఇవ్వాలంటే ఎటువంటి ప్లేస్లో మనం వెయిట్ చేయాలి, ఇవన్నీ నేను వచ్చే వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను. నేను మీ జగదీష్.